స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? కానీ అక్కడ చిన్న ట్రిక్ ప్లే చేశారు బిగ్ బాస్ వాళ్ళు. నెక్స్ట్ చెప్తాను. మంచి ఆట ఆడుకున్నారు ఆయనతోని స్టేజ్ మీద, కామెడీగా నడిచింది. యూత్ని ఫార్మింగ్లోకి తీసుకురావాలనేది దీనికి ఒక ఆశ ఉంటుంది. కానీ బిగ్ బాస్కి నువ్వు ఎందుకు కావాలి అని చెప్పలేకపోయాడు. రైజ్ అప్ కానీ మంచి ఛాన్స్ ఉండే కానీ యూటిలైజ్ చేసుకోలేదు. మంచి కామెడీ సెన్స్ ఉన్నా కానీ దాని టైమింగ్ మిస్ అయ్యి సరిగ్గా యూజ్ చేసుకోలేదు. చాలా మంచి క్యాండిడేట్ అనిపించింది. సో డైరెక్ట్లీ సెలెక్ట్ అయిపోయాడు అగ్ని పరీక్ష పోటీలో లేకుండా. ఫస్ట్ ఎపిసోడ్ August 15, 2026. ఈ రోజు నుంచి నా లైఫ్ లో గోల్డెన్ డేస్ అయిపోయారా. హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ తెలుగు అగ్ని పరీక్ష 2 స్టార్ట్ అయింది. గ్రాండ్ వెల్కమ్ తో స్టార్ట్ చేశారు. జ్యూరీ వచ్చేసి మాస్టర్ మైండ్ అభిజిత్, లేడీ విన్నర్ బిందు మాధవి, ఫైర్ నవదీప్ అని చెప్పి వాళ్ళని ఇన్వైట్ చేసింది శ్రీముఖి. ఎన్ని భాషల్లో ఎన్ని దేశాల్లో బిగ్ బాస్ ఉన్నా కానీ ఫస్ట్ టైం మనం తెలుగు బిగ్ బాస్ లోనే అగ్ని పరీక్ష కాన్సెప్ట్ తీసుకొచ్చాం లాస్ట్ ఇయర్. సో అది గ్రాండ్ సక్సెస్ అయింది. సో మనని చూసి ఇంకా వేరే లాంగ్వేజ్లో తమిళ్ కానీ కన్నడలో కానీ అగ్ని పరీక్ష స్టార్ట్ చేశారు. సో మన తెలుగులో ఇప్పుడు సీజన్ 2. ఫస్ట్ వచ్చేసి శాలిని దామెరా అగ్ని పరీక్ష కంటెస్టెంట్గా తీసుకున్నారు. తను కరీంనగర్ నుంచి, కానీ 7 years నుంచి ఆస్ట్రేలియాలో ఉంటుంది. ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళతో హెల్త్ రిలేటెడ్ డీల్ చేస్తూ ఉంటుందంట తను, వర్కింగ్ అక్కడ ఆస్ట్రేలియాలో. 17 years ఉన్నప్పుడే ఒక రిలేషన్లో ఉంటే అటు అబ్బాయితో 6 years వరకు, కానీ తర్వాత బ్రేకప్ అయిందట. ఆ బ్రేకప్ నుంచి బయటికి రావడానికే చాలా టైం తీసుకొని స్ట్రగుల్ అయ్యి వచ్చిందంట. ఎప్పుడు చూడాల్సిన సినిమా అప్పుడే చూడాలి, ఇలా టీజర్ లోనే క్లైమాక్స్ చూపిస్తే ఎలా అండి? అది తన బిగ్గెస్ట్ కష్టంగా చెప్పింది స్టేజ్ పైన చెప్పమన్నప్పుడు. ఫోన్కి అడిక్టెడ్ అంట, ఫోన్ అంటే చాలా ఇష్టం అంట, ఫోన్ వాడుతుందంట. సో టాస్క్ ఫోన్ పలగొట్టమని చెప్పినప్పుడు పలగొట్టింది. కానీ అక్కడ చిన్న ట్రిక్ ప్లే చేశారు బిగ్ బాస్ వాళ్ళు. నెక్స్ట్ చెప్తాను. తర్వాత నవదీప్ తన ఫోన్ తీసుకొని నీ ఫోన్లో ఏదైనా చూడొచ్చా అది అంటే, ప్రైవసీ అనేది అందరికి సపరేట్. సో అలా నేను ఒప్పుకోను, డిస్రెస్పెక్ట్ అవుతుంది, నేను తీసుకోను. షూ క్లీన్ చేయమని టాస్క్ ఇస్తారు, డిస్రెస్పెక్ట్గా తీసుకొని చేయండి. కానీ అభిజిత్ వచ్చేసి అట్లా వేరే పని కానీ ఎలాంటి పనిని డిస్రెస్పెక్ట్ అని ఫీల్ అవ్వద్దు, నేను కూడా చేస్తా. షూ క్లీన్ చేయడం అంటే ఎవరి షూ వాళ్ళు క్లీన్ చేసుకుంటాం కదా. సో అట్లనే చేసిండు క్లీన్. సో బిగ్ బాస్ అనేది అంత పెద్ద స్టేజ్ కదా, అంత ఆపర్చునిటీ వచ్చి అక్కడికి వెళ్ళినప్పుడు అలా షూ క్లీనింగ్ కోసం అని ఆలోచించి అట్లా తను మాట్లాడడం కొంచెం కరెక్ట్ అనిపించలేదు నాకు. కానీ తర్వాత తనే ఆలోచించుకొని చేస్తా అని చెప్పి చేసింది. తను క్లీన్ చేస్తున్నప్పుడే ఇంకొక కంటెస్టెంట్ని పిలిచారు లోపలికి. ఆయన పేరు అభిజిత్ సంగర్, వైజాగ్ నుంచి. చాలా మంచి ఛాన్స్ వచ్చింది ఆయనకి అగ్ని పరీక్ష స్టేజ్ మీద వెళ్ళి, కానీ అతను అంత బాగా యూటిలైజ్ చేసుకోలేదేమో అనిపించింది నాకు. ఇంకా మంచిగా ఛాన్స్ ఉండేమో తనకి ప్రూవ్ చేసుకోవడానికి, కానీ తను మిస్ చేసిండు. మంచి కామెడీ చేసారు ఈయనతోని. ఈయన వచ్చినాక పాట పాడుకుంటూ రావడం, ఫస్ట్ సాంగ్ వేయడం, సాంగ్ వద్దని సాంగ్ పాడడం, మళ్ళీ ఆయన సాంగ్ పాడడం కన్నా వేసిన సాంగ్ బాగుంది కదా అని శ్రీముఖి అనడం. మంచి ఆట ఆడుకున్నారు ఆయనతోని స్టేజ్ మీద. తర్వాత ఈ శాలిని అభిని ఒకరికొకరు డ్రెస్సింగ్లో రేటింగ్ ఇచ్చుకోమని. అభి ఏమో శాలినికి 7/10 ఇచ్చిండు, శాలిని ఏమో అభికి 5.5/10 ఇచ్చింది. కామెడీగా నడిచింది. అభిని సైడ్ కూర్చోబెట్టిన తర్వాత శాలిని పిలిచి మళ్ళీ మాట్లాడింది. ఫ్లాగ్స్ ఇచ్చిళ్ళు, నవదీప్ అండ్ అభిజిత్ ఇద్దరు గ్రీన్ ఇచ్చిళ్ళు, బిందు మాధవి రెడ్ ఇచ్చింది శాలిని. తర్వాత శాలిని వెళ్ళిపోయినాక అభిని పిలిచిళ్ళు, అభికి వచ్చేసి 3 రెడ్ ఇచ్చిళ్ళు. ఇంకా నువ్వు ఈ షో కరెక్ట్ కాదని, ఇంకా నీకు చాలా బయట బిజీ ఫ్యూచర్ ఉంది కదా, అది చూసుకో అని చెప్పి అభిని పంపించేసిళ్ళు. వెళ్ళి ఆడుకోమ్మా. తర్వాత సింగర్ ఝాన్సీ అనేటమని పిలిచారు. తను సూర్యాపేట నుంచి, తిను ఒక రైతు బిడ్డ అండ్ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్. యూత్ని ఫార్మింగ్లోకి తీసుకురావాలనేది దీనికి ఒక ఆశ ఉంటుంది. సో అందుకే తను చేసే ఫార్మింగ్ పనులన్నీ, పొలం పనులన్నీ ఇన్స్టాగ్రామ్లో పెడుతుందంట. చిన్నప్పటి నుంచి 9th class నుంచే తను పొలం పని చేసేదంట వాళ్ళ పేరెంట్స్కి సపోర్టింగ్గా. నవదీప్ చాలా మెచ్చుకున్నాడు తనకి 3 గ్రీన్స్ వచ్చేటివి, డైరెక్ట్ సెలెక్ట్ అయ్యేది. కానీ కొంచెం టెస్ట్ పెట్టాలనిపించి అభిజిత్ వచ్చేసి రెడ్ పెట్టిండు పాజిటివ్గానే. అది స్పోర్టివ్ స్పిరిట్గా తీసుకో అని చెప్పాడు. తను కొంచెం ఎమోషనల్గా చాలా మాట్లాడింది ఫ్యామిలీ గురించి కానీ, ఇట్లా వాళ్ళు పడ్డ కష్టాలు. పాటగా పెడితే డ్యాన్స్ చేసింది. బిందు మాధవ్ కూడా వచ్చి డ్యాన్స్ చేశారు, సాంగ్ పాడింది. అందరూ ఇంప్రెస్ అయ్యారు చూసి. కానీ ఇంకా ఫైనల్ కాలేదు, అగ్ని పరీక్షలోనే ఉంది. తర్వాత ఉప్పల్ బాలు వచ్చాడు. సో ఇతను కూడా చాలానే మాట్లాడాడు. ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల నేను అన్ని సోషల్ మీడియా కంటెంట్ క్రియేట్ చేయడం జరిగింది అని చెప్పాడు. కానీ బిగ్ బాస్కి నువ్వు ఎందుకు కావాలి అని చెప్పలేకపోయాడు. సో ఆ కారణం మీద 3 జ్యూరీ టీం రెడ్ ఇచ్చారు, 3 రెడ్స్ పడ్డాయి.
ఉప్పల్ బాలీవుడ్. సో రిజెక్ట్ అయిపోయాడు. తర్వాత డెబోరా ఫ్రమ్ హైదరాబాద్ వచ్చింది. తనకి కూడా చాలా మంచి ఛాన్స్ అనిపించింది నాకు, కానీ తను యూటిలైజ్ చేసుకోలేకపోయింది అనుకున్నా నేను. చాలా మంచి ఛాన్స్ ఉండేది తనకి, రైజ్ అప్ కానీ మంచి ఛాన్స్ ఉండే, కానీ యూటిలైజ్ చేసుకోలేదు. తనకు కూడా 3 రెడ్లు వచ్చాయి. తర్వాత రన్నింగ్ రాజా అంటే ఆయన వచ్చింది, ఆయన కూడా మంచిగా యూటిలైజ్ చేసుకోలేదేమో అనిపించింది. మంచి కామెడీ సెన్స్ ఉన్నా కానీ దాని టైమింగ్ మిస్ అయ్యి సరిగ్గా యూజ్ చేసుకోలేదు. ఆయనకు కూడా 3 రెడ్లే వచ్చాయి. తర్వాత మిథిలేష్ రెడ్డి అనేట ఆయన వచ్చాడు మదనపల్లి నుంచి. ఇతను వైట్ గోల్డ్ కాంటెస్ట్ నుంచి వచ్చాడు. ఏజ్ 22 అని చెప్పాడు. అండ్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అంట. మంచి ప్రిపేర్ అయ్యి వచ్చినట్టు అనిపించింది. ఇతను వెయిటెడ్ పుషప్స్ చేయాలన్నాడు. బాడీ కూడా ఆయననే ఓన్గా చూపించినట్టే జరిగింది. రెడీ ఉన్నాడు, ఎప్పుడు బాడీ చూపించాలి, ఇంప్రెస్ చేయాలన్నట్టుగా. పుషప్స్ చేయాలన్నాడు, వెయిటెడ్ పుషప్స్ చేయాలన్నాడు, చేసిండు. కాన్ఫిడెన్స్ కూడా చాలా బాగుంది. మంచి స్పోర్టివ్ స్పిరిట్ చూపించాడు. మంచి పేషెన్స్ కూడా అనిపించాడు. తను చాలా మంచి క్యాండిడేట్ అనిపించింది బిగ్ బాస్ కంటెస్టెంట్గా. ఈయనకి 3 గ్రీన్స్ ఇచ్చారు, 3 జడ్జెస్. సో డైరెక్ట్లీ సెలెక్ట్ అయిపోయాడు అగ్ని పరీక్ష పోటీలో లేకుండా. ఇప్పుడు తన ఒక బిగ్ బాస్ హోస్ట్ కంటెంట్. సో ఇలా ఈ పీపుల్తో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. సో మంచి సెలబ్రేషన్స్తో మదనపల్లి నుంచి వచ్చిన మిథిలే సెలెక్ట్ అయిన తర్వాత ఇంకా ఈ టాపిక్స్ మీద డీప్గా మాట్లాడుతూ ఇంకా వీడియోలు చేస్తూ ఉంటాం సపరేట్గా షార్ట్స్ రూపంలో. అంతేకాకుండా మీరు ఏ ఖర్చు లేకుండా ఫ్రీగా మీరు పని చేయొచ్చు. అదేంటనుకుంటున్నారా? వీడియోని లైక్ చేయడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రీయే కదా, చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కంటిన్యూ చేయడానికి మోటివేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. ఏదో ఒకటి చేసి స్టూడియో లేపాలి. లేపేద్దాం సార్, తక్కువ 1 కోటి రూపాయలని వస్తుంది. ఒరే దివాకరం, నీకు తెలిసిన బ్రోకర్ ఉన్నాడుగా, ఆయన గౌరవం.